హే వచ్చారా? ఏంటి ఇంత హడావిడిగా ఎక్కడికో బయలుదేరుతున్నాను చూస్తున్నారా? మా మేడం ఉంది కదా, బయటికి వెళ్దామని పిలిచిందండి, అందుకే ఎక్సైట్మెంట్. బయటకంటే ఏ సినిమాకో పబ్బుకో పార్టీకో అనుకునేవాళ్ళు కాదు, ఏఎస్బిఏలో ప్రాపర్టీస్ని విజిట్ చేయడానికి. ఫ్యూచర్ ప్లానింగ్ ఉండాలి కదా. మోడర్న్ డిజైన్, స్పేషియస్ హోమ్స్ అండ్ వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ అన్నీ ఏఎస్బిఏలో పర్ఫెక్ట్గా ప్లాన్ చేశారు. సిటీ అవుట్స్కట్స్లో ఉంది, కానీ ఆఫీస్కి ఈజీ యాక్సెస్ వల్ల కమ్యూట్ టెన్షనే లేదు. మీ లైఫ్ కూడా ఎక్సైట్మెంట్తో స్టార్ట్ చేయండి. మీ డ్రీమ్ హోమ్ ఏఎస్బిఏలో దొరుకుతుంది, విజిట్ చేయండి. లింక్ ఇన్ డిస్క్రిప్షన్. అన్నయ్య వస్తున్నానే. ఏంటి? అడిగితే కానీ ఇవ్వవా? 1 minute. ఇదిగో వాటర్, అదిగో టాబ్లెట్స్. అమ్మా, తీసి ఇవ్వలేవా? చీ, నీ చెల్లి మీద నీకు అసలు ప్రేమే లేదు. అవును లేదు. చెల్లికి బాగాలేదు, బాగా చూసుకుందామని ఏం లేదు. ఇంట్లో పనులన్నీ నేనే చేయాలి. ఇప్పుడు ఈ టాబ్లెట్స్ కూడా నన్నే వేసుకోమంటున్నారు. కొడితే పళ్ళు రాలిపోతాయే. బాహుబలిలో కట్టప్ప కన్నా కట్టుబడి మరీ పనిచేశాను చూడు, నన్ను అనాలి. సర్లే ఇట్రా. ఏ కొడతావా? కొట్టన్లే, ఇట్రా. జోక్ చేశారా? అమ్మున్నా కూడా ఇలా చూసుకునేది కాదేమో కదా. సర్లే, ఇంక పొగడతలాపు. బాగా కష్టపడి రెస్ట్ తీసుకుని చాలు కానీ ఇంక లేచి పనులు చేయి. రే, ఇప్పుడే కదా మంచోడు అని పొగిడా. అంత రెస్ట్ తీసుకోకూడదే, రెస్ట్ ఇన్ పీస్ అయిపోతావు. ఈ అన్నగారికి ఇంకా సేవలు చేసుకో. సేవలా? నీకా ఛాన్సే లేదు. కావాలంటే నాకు చేసిన దానికి ఎంత అయిందో చెప్పు, చెక్ రాసిస్తా డాడీని అడిగి. చెక్ రాసిస్తావా? ఫోన్లే కదా అని సేవలు చేస్తే వద్దురా. ఎక్కడికి? చెక్ రాసిస్తావా? డాడీ గారి చెక్ రాసిస్తావు కదా, ఇవ్వు. తొండకాయలు ఎంత ఉంటావు? మధ్యలో మాట్లాడు. నువ్వే మాట్లాడరా? నువ్వే మాట్లాడు. నువ్వే మాట్లాడు. నువ్వే మాట్లాడు. బోనా, నీకు జ్వరం తగ్గిందిగా? తగ్గింది, అందుకే గంగిరెద్దులో ఎగురుతుంది. రే ఏంటి ఏంటి? నువ్వు ఆపు. అసలు ఏం జరిగింది? దానికి బాగోపోతే ఫోన్లే కదా సేవలు చేస్తే అదంట నాకంటే చెక్ రాసిస్తుందంట. అది కూడా మా డాడీకి అడిగి. బోనా, మీ అన్నయ్య అలా అనొచ్చా నువ్వు? అది అలా గడిపెట్టు. ఏదో ఆట పట్టిద్దామని. ఏంటి ఆట పట్టించేది? కుడితే అవతల పడతావు. ఏంటి? 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 ఆపండి. మీ ఇద్దరికి డిసిప్లిన్ లేకుండా పోయింది. మనుషులైతే పెరిగారు గానీ బ్రెయిన్ మాత్రం బయట వదిలేశారు. మరి వచ్చినప్పుడు తీసుకురావాల్సింది. అయినా మీ ఇద్దరికి బాధ్యత లేకుండా పోయింది. మీ నాన్నేమో ఊర్లో ఉన్నాడు, ఇక్కడేమో మీ ఇద్దరు మీకు నచ్చినట్టు తిట్టుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు. మీ ఇద్దరిని ఎలానే వదిలేస్తే అపార్ట్మెంట్ మొత్తం గోల్ చేసేలా ఉన్నారు. మరి ఖాళీ చేసి మీ ఇంటికి వచ్చానా? అప్పుడు మా ఈ గోల్ చేసేస్తాడు. అచ్చెప్పు ముందుగా అడితే. బోనా, నీకు జ్వరం తగ్గిపోయిందిగా? మరి లోపలికి వెళ్ళి పని చేసుకో. ఇంకెక్కడి నుంచి పెట్టి పెద్దోళ్ళం మేము మాట్లాడుకుంటుంటే. అది చిన్నదా? తన సంగతి వదిలే. ఇంతకీ శ్వేత ఏమంది? శ్వేత కదా. వాడు చేసేవి తింగరి పనులే కావచ్చు, కానీ చాలా మంచోడు మేడం. వాడి లైఫ్లోకి అమ్మలాగా చూసుకుని అమ్మాయి రావాలని కోరుకుంటున్నాడు మేడం. అది మీరే అని వాడి నమ్మకం. హలో, ఎవరు? హలో మేడం. మేడం మొన్న రూమ్ కావాలని చెప్పారు కదా, దొరికింది. ఆహా, నువ్వా అన్నా, చెప్పండి. మాదాపూర్లో ఒక ఫ్లాట్ ఉంది మేడం. మీరు అడిగిన ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి. ఆ అపార్ట్మెంట్లో సింగిల్ అబ్బాయి కూడా లేడు.
అందరు ఫ్యామిలీసే, మీకు ఏ ప్రాబ్లం ఉండదు మేడం. వద్దులే అన్నా, ఇప్పటి నుండి ఇక్కడే ఉందామని ఫిక్స్ అయ్యా. అదేంటి మేడం, కావాలన్నారు కదా, రెంట్ కూడా తక్కువ మేడం. అలా అని కాదులే, ఇక్కడే ఉందామని. థ్యాంక్స్ ఫర్ సర్చింగ్ అన్నా. ఓకే మేడం. ఆగాగు, నన్ను చిన్నపిల్లని చేసి కేబిహెచ్పి గట్ట పట్టుకెళ్ళిపోదు ఏంటి? నువ్వు చిన్నపిల్లడు వెంట్రా, చిన్నపిల్లల దగ్గర సిల్లరెత్తుకెళ్ళిపోయినా ఉంటావు. సరే అది వదిలే, శ్వేత మ్యాటర్ ఏంటో చెప్పు. శ్వేత ఆ, శ్వేత అక్కడ చూడు. ఈవినింగ్ ట్యూషన్కి ఇద్దరు కలిసి రండి, ఇంకా ఆటలు ఆపేసి. ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా, చదవ్వా? చదువుతా మేడం. కరెక్ట్ టైంకి రాకపోతే అప్పుడు చెప్తా నీ సంగతి. వెళ్ళు. ఓకే మేడం. మేడం, అంటే ఇందాక ఫ్లాట్ కోసం ఎవరికి అడిగారు, దొరికిందా? దొరికింది, వెళ్ళిపోమంటావా? అయ్యో, మీరు వెళ్ళిపోతే మేమేమైపోతాం మేడం. మరి అంటే మొన్న పెళ్లి చూపులు చెడగొట్టినట్టే ఇది కూడా. నిన్ను మేడం, ఆహా. అరే బావా, నాకెందుకో శ్వేత నువ్వు కలుస్తారనిపిస్తుందిరా. ఏడు ఎక్కడికి వెళ్ళిపోయాడు బావా? ఇటు వెళ్ళిపోయాడు. నువ్వేంటే గుమ్మ ముందు కూర్చొని ఆలోచిస్తున్నావు? ఏం లేదురా, నాకు ఒక డౌట్. ఏంటి? మేడంకి నీ మీద ఎక్కడో సాఫ్ట్ కార్నర్ వచ్చింది అనిపిస్తుంది. అవునా? అవునరా, మట్టి బుర్రా. హ్మ్? నువ్వు మొన్న నాకు బాలేనప్పుడు నీలో ఎదవని కాకుండా మంచోని చూడమని చెప్పా. కొంపతీసి మంచోని చూసిందా ఏంటి? అంటే మనలో మంచోడు కూడా ఉన్నాడనమాట. ఓవర్ యాక్షన్ చేయకు. నీ లైన్ ఎందుకో క్లియర్ అయింది అనిపిస్తుంది నాకు. అంటే మేడం పడిపోయిందంటావా? రే చెత్త ఫెలో, నాకు అనిపించింది అంతే, ఇంకా కన్ఫర్మేషన్ లేదు. మేడం నీకు పడిపోలేదురా పంది, జస్ట్ మంచోడు అని అనుకుంటుంది. అది సరిపోయేదేంటి మేడం పడేయడానికి? ఈ అతే తగ్గించుకుంటే మంచిది, లేదంటే మళ్ళీ మొదటికి వస్తుంది. జస్ట్ తన కోపం తగ్గింది అంతే, ప్రేమ పుట్టలేదు. పుట్టించేద్దాం. అమ్మాయిని కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలి. ఎలా పడితే అలా హ్యాండిల్ చేసావనుకో, మొన్న చెంప పగలగొట్టింది కదా, ఇప్పుడు కూడా అలానే కొట్టింది. సర్లే, ఇది దేనికి పనికిరాదు అనుకున్నాను కానీ బాగానే పనికి వస్తుంది. ఏంటి? అదే ఏం లేదు, అంటే మేడంకి నా మీద సాఫ్ట్ కార్నర్ వచ్చేలా చేసి నువ్వే కదా, అదే అనుకుంటున్నాను అనమాట. అవును కదా, ఒక 1000 ఇవ్వు. దేనికే? మేడంకి నీ మీద సాఫ్ట్ కార్నర్ రావడానికి రీజనే నేను. నీకు తెలుసు కదా నేను ఏది ఫ్రీగా చేయనని, అందుకే వై కొట్టు. 1000 సరిపోద్దా? మూసుకొని మోసంబి చూస్తాగు. 1000 అంట 1000. అమ్మా దుబ్బెద్దామనే. సచ్చినోడు. నానా, నువ్వు పెట్టిన లొకేషన్ దగ్గరికి వచ్చాను, ఇంకా ఎవరు రాలేదు ఇక్కడికి. సరే నాన్న. అవునరా, నా ల్యాప్టాప్ పట్టుకెళ్ళావు ఎందుకు? అంటే రోజు నైట్ నా లవర్ సరోజా ఫోన్ చేస్తుందిరా. నా ఫోన్లో అనుకో దాని బండమొహం ఇంతే కనిపిస్తుంది, అదే నీ ల్యాప్టాప్లో అనుకో ఎంత కనిపిస్తుంది. అరే రాగరా మేడం, ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు. షాప్కి వెళ్తున్నా. పిలిస్తే నేను వచ్చేవాడిని కదా. పిలుద్దామని మీ ఫ్లాట్కి వెళ్ళాను. తమరు బయట బలాదూరుగా తిరుగుతున్నారని భువన చెప్పింది. అలా చెప్పిందా? అయినా మీరు నా ఫ్లాట్ కిందకు వచ్చారు అంటే మీరు నన్ను అంత ఊహించుకోకు, ఏదో తోడు కోసమని. అలా అనేసి తోడెల్లా పీక్కో తింటే మాత్రం రానవసరం లేదు. లేదులేండి. సీతాకోకలాగా చుట్టావి నా హృదయాన్ని, మరి 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 ఇంత
చెలి తెలుసా తెలుసా తెలుగు మాటలు 10,000 అందులో ఒకటో రెండో పలుకు నాతో అది ఏంటి చాలు. పాటలు పాడుతున్నావు? అంటే మీరే కదా మాట్లాడొద్దు అన్నారు, అందుకే పాటలు పాడుతున్నా. ఈ తెలివితేటలకి ఏం తక్కువ లేదు. అదేదో చదువులో చూపిస్తే పాస్ అయినా అవుతావు. మరి మీరే నేర్పించవచ్చుగా ఆ పాఠాలు, ప్రేమ పాఠాలు. ఏంటి ఓవర్ యాక్షన్ చేస్తున్నావా? ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు. ఫోన్లే మంచోడు అనేసి మాట్లాడుతున్నా, లేదంటేనా నా మాటలు వేరేలా ఉండేవి. మ్, మాట్లాడేటప్పుడు మాటలు అదుపులో పొదుపుగా మాట్లాడు. అసలు ఏంటి మేడం మీరు? అపరిచితుల్లో రాములా అప్పుడే బాగానే ఉంటారు, మళ్ళీ అప్పుడే మారిపోతారు. కొంచెం సాఫ్ట్ అండ్ స్వీట్గా మాట్లాడితే అరిగిపోతారా తరిగిపోతారా? నా మాటలు నీ మాటలు బట్టి ఉంటాయి మదన్. ఏదో చనివిచ్చానని సంకనెక్కి కూర్చోద్దు. మేడం ఈ క్లాస్ పీకేది ఏదైతే ఉందో ట్యూషన్కి వచ్చినట్టు పేకండి ప్లీజ్. ఇప్పుడు ఆపేయండి మేడం ప్లీజ్. సరే సరే. థ్యాంక్స్. అన్న టమాటాలు కేజీ ఎంత? మేడం నేను ఇప్పుడే వస్తాను. ఎక్కడికి? సిగరెట్ తాగడానికా? సిగరెట్కి కాదు మేడం, సిగరెట్ కన్నా హానికరం మీరున్నారు కదా, ఇంక సిగరెట్ దేనికి? మ్మ్. 1 సెకండే. మేడం చెప్పు. మొన్న మిమ్మల్ని చూడడానికి పెళ్ళికొడుకు వచ్చాడు కదా, ఇన్ కేస్ మేము ఆ పెళ్లి చూపులు చెడగొట్టకుండా ఉంటే, ఆ పెళ్ళికొడుకు మీకు నచ్చేస్తే మీరు ఓకే చెప్పేసేవాళ్ళ? ఎస్ అని చెప్పను, అలా అని నువ్వని కూడా చెప్పను. సూపర్ మేడం. అంటే ఇండైరెక్ట్గా వెనక్కి తిప్పించుకుంటా అంటున్నారు, ఆడవాళ్ళు అనిపించుకున్నారు. మరి ఒక్కసారి చూసి అలా ఎలా చెప్తాము? అతనితో ట్రావెల్ చేస్తే కదా మంచోడో ముంచేవాడో అని తెలుస్తుంది. ఇప్పుడు ఆ పర్సన్ ఎవరో తెలియకపోయినా పెళ్లి చూపులకు వెళ్ళారు, ఆలోచిస్తా అన్నారు. మరి నేను ఎవరో తెలుసు, ఏంటో తెలుసు, మరి నాకేం చెప్తారు మేడం? ఏమంటున్నావు మదన్? అంటే మీకు తెలియంది కాదు, అలా అని నేను చెప్పంది కాదు, అయినా సరే చెప్తాను మేడం. I love you, madam. 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 ఇదేదో అల్లరి చేస్తూ ఆకతాయిగా చెప్పట్లేదు మేడం. మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తూ చెప్తున్నాను. మీరు నాకు లైఫ్ లాంగ్ కావాలి మేడం. మీరు చేయన్నా సరే, తిట్టినా సరే, కొట్టినా సరే, మా నాన్నకి చెప్పినా సరే, మీ మీద ప్రేమ తగ్గదు, మారిపోదు. మీరు ఎస్ ఇప్పుడే చెప్పాల్సిన అవసరం లేదు, కానీ నువ్వు మాత్రం ఇప్పుడే చెప్పొద్దు మేడం ప్లీజ్. మదన్, ట్యూషన్కి టైం అవుతుంది, పోదాం. మేడం ఏంటి కొట్టకుండా వెళ్ళిపోయింది? ఎస్ అన్నట్ట, నో అన్నట్ట? రే అన్నయ్య, మేడం ఏంట్రా ఏదో పీకేస్తా అనుకుంటే పక్కన కూర్చొని పేపర్లు తిప్పుతుంది. అదా, అది మీ అన్నయ్య చేసిన మ్యాజిక్లే. ఏంటి గుసగుసలు? ఆహా ఏం లేదు మేడం, మా అన్నయ్య ఏదో మ్యాజిక్ చేశాడంటగా, దాని గురించే చెప్తున్నాడు. అసలు ఎంకమ్మా ఇరికిస్తావేంటే? ఏంటి? ఏం లేదు మేడం, ఏం లేదు. చదువుకోండి. చదువుతున్నా మేడం. ఓవే
లడ్డు ముచ్చెన అవుతారు ఈయన సంచారి దేవరా దేవర ముంగిట నువ్వెంత తలుపేస్తుంది దానికి తాళమేస్తుంది ఇది ఎక్కడికి వెళ్ళిపోయాడు నాకు చెప్పకుండా అయిపోయాడు చెక్కెత్తను ఈరోజుడికి టెన్ 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 టెరటింగ్ కట్ చేస్తండి ఏంటిడు మళ్ళీ కట్ చేస్తాడేంటిడు దరిద్రుడా. ఎవరు ఊరికే కాల్ చేస్తున్నారు? ఆ, ఏం లేదు మేడం. మరి అన్నిసార్లు ఎందుకు కాల్ చేస్తున్నారు? ఏదో ఇంపార్టెంట్ కాల్ ఉండొచ్చు. లిఫ్ట్ చేయి. ఇంపార్టెంట్ ఏం కాదు, ప్రవీణ్ గాడు. ఆ, అవునా? లిఫ్ట్ చేయి. స్పీకర్ ఆన్ చేయి. స్పీకర్. హ్మ్. ఆ, ఆ. ప్రవీణ్ చెప్పరా. అరే సావాలే మైకులు అక్కడికే ఫోన్ చేస్తే కట్ చేస్తావేట్రా కరెంట్ పొల్లగా నేలెట్టివేటి ఆ, నేను కొంచెం బిజీగా వర్క్లో ఉన్నారా. నీకు బిజీ ఏంట్రా నా వంకాయ్ ఏం పీకుతున్నావురా నేను మీ ఫ్లాట్ డోర్ ముందే ఉన్నాను దానికి తాళమేస్తుంది బోనా కూడా ఇంట్లో లేదు బోన నాతోనే ఉంది. నువ్వు అడ్రస్ పెట్టు నువ్వెందుకు, నేనే గంటలో వచ్చేస్తాను. నువ్వు అడ్రస్ పెట్టు ఫస్ట్ నువ్వు అడ్రస్ పెట్టు నేను వస్తాను పైకి రమ్మని చెప్పు. అయినా వాడేందుకు మేడం, యాదవా. రమ్మని చెప్పానా? హ్మ్. ఓకే ఓకే. ప్రవీణ్ నేను పైన ఫ్లాట్లో ఉన్నారా. పై ఫ్లాటా సరే పై ఫ్లాట్లో ఈడు ఏం చేస్తున్నాడు వత్తనా ఇప్పుడు వీరు నా చేతిలో వస్తున్నాను వస్తున్నాడు. అయిపోయాడు. బావా గుడ్ ఈవినింగ్ టీచర్ రే ప్రవీణ్, చెప్పండి టీచర్ దేనికొచ్చావు? గుడ్ ఈవినింగ్ చెప్పడానికి రేయ్, మర్యాదగా లోపలికి వస్తావా రావా? అయిపోయింది ఈరోజు నాకు చెక్కేస్తారు దరిద్రుడా చెప్పాలి కదా మేడం ఎదురుగా ఉంటే ఎట్లారా చెప్పేది. నమస్తే టీచర్ రేయ్, ఏం చదువుతున్నావురా? అబ్బే ఈ సాదవడాలు పాస్ అవడాలు మన వల్ల కాదండి అందుకే డిగ్రీ డిస్కంటిన్యూ చేశా అందుకే ఇలా ఖాళీగా ఉండి పెళ్ళిళ్ళు చెడగొడుతున్నావు కదా? అబే నేనేం చెడగొట్టలేదండి ఈ నా ఫ్రెండ్ కాబట్టి హెల్ప్ చేశాను మా చాలా పద్ధతి గల కుటుంబం అండి చా, అంత డీసెంట్ ఫ్యామిలీయా? ఏం చేస్తూ ఉంటారేంటి మీ ఫ్యామిలీ వాళ్ళు? మా అమ్మ నేచర్ లవర్ మా నాన్న సినిమా లవర్ ఆ? ఏంటి? అంటే వాళ్ళ అమ్మేమో గజ్జ మొక్కలు పెంచుద్ది, నానేమో బ్లాక్ టికెట్లు అమ్ముతాడు కదరా. మరి చూసారా ఎంత పద్ధతి అయిన కుటుంబం కుటుంబ విలువలు తెలిసిన వాళ్ళమండి తెలుస్తుంది ఎంత డీసెంట్ ఫ్యామిలీయో. వెళ్ళి గొడవ కుర్చీవే పో. ఏం దిక్కులు చూస్తున్నావు? అంటే మీరు గోడ కుర్చేయమన్నారు కదా గోడ కుర్చేద్దామని ఈ ఎక్స్ట్రాలే తగ్గించు, మంచిది. అయినా నేనెందుకు వేయాలండి గోడ కుర్చే ఎందుకా? నా పెళ్లి చెడగొట్టావు కదా, దానికి ఈ పనిష్మెంట్. వెళ్ళి గొడవ కుర్చీ పో. బావా ఏసేరా లేకపోతే చంపేద్ది. నీ అబ్బా నీకోసం వస్తే నీళ్ళు డౌన్ గోడ కుర్చీ అంటావా ఇప్పుడు దాకా మా ప్రిన్సిపల్కి కుర్చేయలేదురా ఐ కెన్ అండర్స్టాండ్, సారీ. ఇప్పుడు నేను వేయిస్తున్నా. ఇంకోసారి ఇలాంటి పనులు చేస్తే భయం ఉండాలి. పో. సారీ టీచర్ దాయి దాయి దా మో అమ్మా ఏయ్, ఆ. ఇంకోసారి ఇలాంటి పనులు చేసావనుకో కాళ్ళు చేతులు ఇరక్కొట్టి రాబందులకేస్తా. రావంతులకి ఎందుకు నువ్వు తినియే ఏంటి? ఏం లేదు టీచర్ అంటే వచ్చి చాలాసేపు అయింది కదా ట్యూషన్ టైం కూడా అయిపోయింది వెళ్దామని. బోనా నువ్వు పానీపూరి తింటావా? దా దగ్గరికి వచ్చి బుజ్జి తల్లి ఇలా వచ్చి మీరు వెళ్తూ ఉండండి, నేను వచ్చేస్తాను. ఆ? మేడం ఏంటి? మీరు ఎప్పుడు ఇలా డ్రెస్సుల్లో కాకుండా శారీ ట్రై చేయొచ్చు కదా, ఒకసారి చూడాలని ఉంది. అంటే మీరు శారీలో చాలా బాగుంటారు మేడం.
మీరు శారీ కట్టుకుంటే మా అమ్మలా ఉంటారేమో అనిపిస్తుంది. అంటే ఏదో చెప్పాలనిపించి చెప్పాను. బయలుదేరు. మేడం, ఏంట్రా నీ నస్సా? నస కాదు, మీరు ఎస్ చెప్తారేమో నా ఆశ. దేని గురించి? మేడం మీకేమైనా మతిమరుపు ఉందా? అంటే పొద్దున్న రోడ్డు మీద రోజు ఇచ్చి మరీ ప్రపోజ్ చేశా కదా, అప్పుడే మర్చిపోయారా? ట్యూషన్ టైం అయిపోయింది, ఇంటికెళ్ళు. మార్నింగ్ ఏమో ట్యూషన్ టైం అయింది అంటారు, ఇప్పుడేమో ట్యూషన్ టైం అయిపోయింది అంటారు. ఉమ్.